హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నాం ఆర్జీ మీడియా తన పంతాన్ని పూర్తిగా మార్చుకున్నది. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులను మేము ముందుంచే ప్రయత్నం చేసినాం. గతంలో ఎమ్మెల్యేలు చేసినాం, మంత్రులు చేసినాం, పార్టీ అధ్యక్షులు చేసినాం. మరి నిజంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరు, క్షేత్ర స్థాయిలో ఉన్న యువతని చైతన్యం చేసేదెవరు, క్షేత్ర స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాల పరిస్థితులపై ఆలోచన చేసేదెవరు? ఇంకా ఎందుకు బిలో పావర్టీ లైన్లోనే బీసీ సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి బీసీ సమాజం తల దన్నేలా ఎదగాలంటే ఏం చేయాలి? రాజకీయ పరంగా వెళ్ళాలంటే ఎట్లాంటి అవరోధాలు ఉన్నాయి? మరి రాజకీయ కరప్షన్ పెరిగిన నేపథ్యంలో ఆర్థికంగా వెనక బాటుతనానికి గురైన బీసీలు ఎంతవరకు రాణించగలుగుతారు? మరి బీసీ రిజర్వేషన్లు అంటారు, బీసీలు బతుకులు మారుస్తామంటా ఉన్నారు. 8 శతాబ్దాలైనా 8 దశాబ్దాలైనా ఎందుకు బీసీలు ఇంకా అనగారిన వర్గాల్లాగానే ఉన్నారు? ఎందుకు రాజ్యాధికారం దూరంగా ఉన్నారు? ఎందుకు సర్పంచులు కాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఎంపీటీసీలు కాలేకపోతా ఉన్నారు? ఎందుకు జెడ్పీటీసీలు కాలేకపోతా ఉన్నారు? మరి ఇంతో కొంత ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మాజీ బీసీ నాయకులు ఎక్కడున్నారు? బీసీ సమాజాన్ని చైతన్యం చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? అసలు బీసీ సమాజం మెరుగైన దిశగా పయనించాలంటే ఏం కావాలి? ఇవన్నీ విషయాలు మాట్లాడాలంటే అనుభవజ్ఞులైన నాయకులు కావాలి, క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకులు కావాలి, ఆ సంఘం కోసం తన ఊపిని సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధులు కావాలి. అలాంటి వాళ్ళని మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. మరి బీసీ సమాజాన్ని మొత్తం ఏకతాటిపైకి తీసుకురావడంలో కావచ్చు, బీసీ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేయడంలో కావచ్చు, బీసీలకున్న సమస్యలు ఏంది, వాటిని ఎట్లా పరిష్కరించాలని చెప్పడంలో దిట్టగా పేరుంటారు అన్న. మీ అందరికి పరిచయమే, తనే ఓరుగంటి వెంకటేశం అన్న గారు. ఇప్పుడు తెలంగాణ బీసీ జేఏసీల సంఘానికి చైర్మన్గా కూడా ఉన్నారు, సీనియర్ నేత. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తన అనుభవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్లీజ్ డూ ఫాలో ఆర్జీవీ మీడియా అండ్ ప్లీజ్ సీ కంప్లీట్ అండ్ గివ్ యువర్ ది బెస్ట్ ఫీడ్బ్యాక్ అని కోరుతూ మరిగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగుర్రా అన్న? బాగుందండి. చెప్పండి అన్న, ఏంది మరి పోరాటాలు మిగిలినాయా? ఏమన్నా బీసీ సమాజం మీ పోరాటాల ఫలితంగా ఏమైనా మారింది అనుకుంటురా? ఎందుకంటే ఈ నేటి యువతకు తెలవాలి మీకు ఇప్పుడు చరిత్ర కాబట్టి. గత దాదాపుగా 1994 నేను బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అప్పటి నుంచి పనిచేస్తూ బీసీల కోసం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అనేక ఉద్యమాలు చేశాం. పిల్లల యొక్క హాస్టల్స్ కోసం, తర్వాత అదేవిధంగా రిజర్వేషన్ల కోసము అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తిగా ఈ తెలంగాణలో, తర్వాత సమైక్య రాష్ట్రంలో చాలామందికి పరిచయం. అయితే ఈ సందర్భంలో ఈరోజు మీకు తెలిసినటువంటి విషయమే, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ వచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి పోయి అక్కడ జీఓఎం సభ్యులను కానీ, శ్రీకృష్ణ కమిటీని కానీ, అదేవిధంగా సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ, అదేవిధంగా అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు సుశీల్ కుమార్ షిండే గారిని ఒకసారి కలిసి మెమోరాండం ఇచ్చినప్పుడు ఒకటే అడిగాడు, అయ్యా మరి తెలంగాణ కోసం నేను అడిగాను, సార్ మాకు తెలంగాణ ఇస్తే సమైక్య రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు, ఒక తెలంగాణ అయితే చిన్న రాష్ట్రం కదా, చిన్న రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వెనుకబడ్డ వర్గాల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందంటే ఒకటే చెప్పాడు, మీకు మేము తెలంగాణను సోనియా గాంధీని కన్విన్స్ చేస్తా, తెలంగాణ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాము, ఒకవేళ ఖచ్చితంగా మీకు బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్తే ఆ రోజు చెప్పాను, బీసీలు ఖచ్చితంగా అవుతారు సార్, మీరు ఇవ్వండి, మీరు ప్రయత్నం చేయండి, చరిత్రలో నిలిచిపోతామంటే ఓకే సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆ రోజు షిండే గారి యొక్క పాత్ర కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో ఉంది. ఆ దాంట్లో కూడా మా సంఘము, నేను ప్రత్యేకించి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు, ఎవరు తెలంగాణ అనలేదు. ఐఆమ్ ద ఓన్లీ 1 పర్సన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది, బీసీ సంఘాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీకి. ఎట్లాంటి సమస్యలు గుర్తించారన్న? సరే, రాజ్యాంగం వైపు ముందు అంటే రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిందే, కానీ అంతకన్నా ముందు అనేక సమస్యలు ఉంటాయి కదా బీసీలకు. మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? మేము గుర్తించిన ప్రధాన సమస్యలు అంటే, కేవలం బీసీలు జనాభాలో 50% పై చిలుకున్నారు, కానీ రాజకీయ అవకాశాలు వచ్చే వరకల్లా వాళ్ళకి కనీసం ఒక 5%, 10% లేనటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ సమైక్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఈ బీసీలు, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్పితే, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలనేటువంటి ఉద్దేశము రాజకీయ పార్టీలు లేకుంటే ప్రస్తుతం లేదు అని చెప్పవచ్చును. అంటే రాజకీయ పార్టీలు అంటే రాజకీయ ఉనికి కోసం పాకులాడుతూ ఉంటాయి. మీలాంటి చాలా మంది నేతలు బీసీ సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేసినారు, సమస్యలపైన పోరాటం చేసే ప్రయత్నం చేసినారు. మరి ఎందుకు బీసీ సమాజం మొత్తం ఏకం కాలేకపోతా ఉంది? ఎందుకు వాళ్ళనే ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? రాజ్యాధికారం రావాలంటే మరి సీట్లు రావాలి కదా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనుకుంటున్నాం? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే,
ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం గత ఏ పార్టీ తీసుకున్నా బీజేపీ పార్టీ తీసుకున్నా కేవలము ఆ పార్టీలు బీసీలకు కొంత వాటా ఇచ్చే పార్టీలే. కానీ ఈ రాష్ట్రంలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ బీసీలకు సంబంధించినటువంటి పార్టీ లేదు. ఈ పార్టీ లేకపోవడం వల్ల ఒకవేళ మేము చేసినటువంటి చైతన్యం, మేము చేసినటువంటి ఉద్యమాల వల్ల ప్రజలు రాజకీయ చైతన్యం అయినప్పటికీ కూడా వాళ్ళు ఓట్లు వేయాలంటే ఒక బ్యాలెట్ పేపర్లో మాకు సంబంధించిన పార్టీ లేకపోవడం వల్ల ఎందుకు పెట్టలే మరి? ఇంత ఉన్నప్పుడు చాలా మంది పెట్టే ప్రయత్నం చేసి కూడా విఫలమైనారు కదా. మరి ఇంత మంది ఉన్నాం, ఇంత చైతన్యం ఉన్నప్పుడు ఆ పార్టీ సక్సెస్ కాక ఫెయిల్ కావడానికి మీ ఒక సీనియర్ నేత చెప్పండి, ఏది కారణం? ఈ రోజు కూడా చెప్తున్నారు చాలా మంది ఉద్యమ నాయకులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. దేవేందర్ గౌడ్ తర్వాత ఇప్పుడున్నటువంటి ఈటల రాజాని తీసుకుంటే వాళ్ళకు అధికారం అనుభవించి వచ్చినటువంటి బీసీ నాయకులు చెప్పుకోరు, కానీ బీసీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులు లేరు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, కానీ బీసీల పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఏ నాయకుని కూడా పార్టీ అధికారంలోకి వస్తే తెలుస్తుంది కదా చిత్తశుద్ధి ఉందా లేదా. రాకముందే చిత్తశుద్ధి లేదంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీజేపీ కూడా లేదు కదా, మరి వాళ్ళని ఎందుకు అనుకుంటున్నారు? బీసీ పార్టీలను ఎందుకు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మన కృష్ణన్న గారు ఉన్నారు. కృష్ణయ్య గారు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఒక మంచి నాయకుడు, బీసీల కోసం నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చును. నేను అనేక సందర్భాలు చెప్పాను, మేమందరం కలిసి పనిచేసేటప్పుడు చెప్పాను, కృష్ణన్న ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టండి, పార్టీ పెడితే మనం కనీసము ప్రజలకు మరి మనకు ఒక పార్టీ ఉన్నదన్నటువంటి అభిప్రాయం కలిగించే వాళ్ళు అవుతామంటే మరి ఎందుకో ఏమో ఆయన ఎంతసేపు విద్యార్థుల సమస్యలు కానీ బీసీ ప్రజల సమస్యల కోసం మరి పోరాడుతున్నాడు, మెమోరండాలు ఇస్తున్నాడు, మరి ఇది ఇస్తున్నాడు, కానీ మరి రాజ్యాధికారం ఒక పార్టీ పెట్టేటువంటి ఆలోచన ఆయనకు కూడా ఇంతవరకు రాలేదు. ఆయనదే కాదు, ఈ రాష్ట్రంలో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఒకటేమంటారంటే మాకు ఎందుకో ధైర్యం చేయలేకపోతుంటారు. కారణం ఏంటంటే ఈ రోజు ఈ యొక్క పెట్టుబడిదారి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు ఎన్నికలు అనేటివి కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఓ పార్టీ పెట్టాలంటే ఈరోజు 100 కోట్లు కాదు 1000 కోట్లకు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ 1000 కోట్లు వెనుకబడ్డ వర్గాల ఎంతమంది దగ్గర ఉంది? కొద్ది లిమిటెడ్ పర్సన్సే ఉంటారు. ఆ లిమిటెడ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ధైర్యం చేయలేదు, కానీ మిగతా వాళ్ళు చేయాలన్నా కూడా ఈరోజు ఈ ఎన్నికలు అనేటివి పార్టీలు అనేటివి వీళ్ళందరూ మీరు అన్నదే నిజం అనుకుందామన్నా. మీరే అంటున్నారు పార్టీ ఉంటేనే బీసీలు ఏకమవుతారు, మనం రాజ్యాధికారం పోతారని. ఇంకోవైపు మీరే చెప్తా ఉన్నారు డబ్బులు ఉంటేనే పార్టీ అవుతుందని. రెండు చెప్పాలి మీరు సీనియర్ నాయకునిగా. బీసీల దగ్గర డబ్బులు లేవా నెంబర్ 1, మరి బీసీలు పెడితే పార్టీ నిలబడదు అనుకుంటారా నెంబర్ 2? ఏది నిజం అన్న నమ్మాలి? బీసీల దగ్గర డబ్బులు అనేది మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా ధైర్యం అనేది ఉండాలి. ఈ ధైర్యం చేయకపోవడం వల్ల ఈ రోజు పార్టీలు లేకపోవడం వల్ల ఉన్నటువంటి పార్టీలని ఈ బీసీ నాయకులు పోయి అట్లా జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అడుక్కునే పరిస్థితి ఉన్నది. కానీ మనం ఎందుకు ధైర్యం చేయలేకపోయారు? 4-5 దశాబ్దాలు ఉన్నారు కదా. మాలాంటి వాళ్ళు ధైర్యం చేయాలంటే ఒకటి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కొంత పెడతారా వెంకటేష్ అన్న? 100% నేను ఆలోచిస్తాను. సక్సెస్ అవుతారా? సక్సెస్ అయితేనా ప్రజలు డిసైడ్ చేస్తారు, నా చేతిలో లేదు. బీసీలో నమ్మకం ఉందా? బీసీలో ఒక పార్టీ అనేది లేదు. కొంతమందిని సమీకరించుకొని మనం కనీసం మనం పార్టీ పెట్టే ప్రయత్నం చేయాలి. 1000 కోట్లు వెంకటేష్ అన్న దగ్గర మరి పెట్టాలి. మీరు అంటారుగా 1000 కోట్లు లేదు, 1000 కోట్లు ఉన్నటువంటి అంత ధైర్య సాహసం ఉంది. మీరు అంటున్నారని అడుగుతా ఉన్నా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఓరుగంటి వెంకటేష్ దేవ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓటర్ రాలుస్తాయని మీరు అన్ని ఎన్నికలు చూసుంటారు, ఎన్నో మేము బుటక ముందు చూసుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఓటర్ రాలుస్తాయి అనుకుంటారు. నిజం చెప్పండి, మీరు నిజంగా చెప్తారు కాబట్టి అడుగుతాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు భారతదేశ చరిత్ర ఒక్కసారి చూస్తుంటే చాలా మంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కాన్షీరామ్ గారు తీసుకుని, కాన్షీరామ్ గారు అనే వ్యక్తి ఒక రైల్వే ఎంప్లాయ్. ఆయన ఏం చేశాడంటే ఒక పార్టీ పెట్టాడు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పార్టీ పెట్టి ప్రచారానికి సైకిల్ మీద చేశాడు. ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే ఒక పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అంత పెద్ద ఉత్తరప్రదేశ్ ఉన్న రాష్ట్రంలో సైకిల్ మీద ప్రచారం చేసి తమ సామాజిక వర్గాలను చైతన్యం చేసి ఎక్కడ తీసుకొచ్చాడంటే ఉత్తరప్రదేశ్లో తన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే విధంగా చేసినటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఈరోజు కాన్షీరామ్ గారు చెప్పవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా ఎందుకు మాట్లాడడానికి బాగుంటాయన్నా, కానీ బీసీలలో ఇంకో కాన్షీరామ్ పుట్టుకొస్తాను నమ్మకం ఉందా? 8 అంటే దాదాపు 80 ఏళ్ళు అవుతుంది కదా.
మీరే అంటారు పార్టీ కావాలంటే డబ్బులు కావాలంటే చాలా మంది నడుతారు మీరే అని కాదు. అవునవును. పార్టీ కావాలంటే ఎన్నో లెక్కలు కావాలి, ఎన్నికలు కావాలంటే డబ్బులు కావాలంటారు, మళ్ళీ కాన్షిరామ్ అంటారు. దీనికి దానికి ఎక్కడ పొంతం లేదు కానీ ఎట్లా బేయాలని మీరు అన్నారు. మీరేంటంటే డబ్బులు ఉన్నాయనంటే కాన్షీరామ్ను ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాన్షీరామ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఒకవేళ అతను బ్రతుకుంటే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుండే. అంటే అంత ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి, అతని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. తెలంగాణలో కనిపిస్తున్నాను అడుగుతున్నా అట్లాంటి వ్యక్తి బీసీలలో. మీరు చూడండి, ఇప్పుడు రాఘవేందర్ గారు మీరు చూడండి, నేను ఎప్పుడైతే బీసీ ఉద్యమం స్టార్ట్ చేసేప్పటికీ ఇప్పుడు చూస్తే ఈ రోజు ప్రతి ఒక్క పార్టీలు, ప్రధాన పార్టీలు, సంఘాలు, విద్యావంతులు ప్రతి ఒక్కరు బీసీ వాదం తీస్తున్నారు. కాంగ్రెస్, అన్ని పార్టీలు కూడా మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ రోజు బీసీ 5 దశాబ్దాలు చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్ని ప్రధాన పార్టీలు. ఒకప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బీసీ అని చెప్పుకోవడానికి సంకోచించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బీసీ అంటారు. అంటే ఒక రకంగా మార్పు వచ్చింది, మార్పు రాలేదంటలేదు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజు భారతదేశంలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మిగతా వర్గాల అగ్రవర్ణాలను, పేదలను తీసుకుంటే భారతదేశంలో ఎక్కువగా అన్యాయానికి గురి అయితే ఎవరు ఉన్నారంటే మెజారిటీ ప్రజలైనటువంటి వెనుకబడ్డ వర్గాలు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. అంటే మళ్ళీ అదేవిధంగా దళితులను తీసుకుంటే, ఎస్సీ ఎస్టీలను తీసుకుంటే ఆ యొక్క అంబేద్కర్ పుణ్యం అని ఆ మహానాయకునికి మహా వ్యక్తి యొక్క పుణ్యం అంటూ ఆ వర్గాలకి ఈరోజు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ వేరే బీసీల గురించి మరి మెజారిటీ అయినప్పటికి కూడా, మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా మరి ఎందుకు మరి వాళ్ళకు ఆలోచించే వెంకటేశాన ముందుకు పోతున్నారంటే గుంజే ప్రయత్నం చేస్తుంటారంట, నిజమేనా? అదేం లేదు. చాలా మీరనే కాదు మిగతా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బీసీలు అనేవాళ్ళు ఒక రకంగా ఈరోజు రాజకీయంగా చైతన్యవారు. అంత గతంలో ఏమైందంటే బీసీలు చదువుకోలేదు, చాలా పేదరికంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలు చదివించలేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చదివించి విద్యావంతులయ్యారు. కాబట్టి బీసీలు కూడా ఈరోజు చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే దశలో వాళ్ళకు ఇంకొకటి ఏంది, ఈ భారతదేశం ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళ యొక్క తలరాతలు మారాలంటే రాజ్యాధికారం రావాలి. అవును, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, చట్టసభలో ఉన్నప్పుడే అవుతుంది. ఆ విషయాన్ని ఇప్పుడు బీసీలు గుర్తించారు. కాబట్టి మాకు రిజర్వేషన్ గుర్తించారు అనుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్య కాలంలో బీసీల చైతన్యం అయితే మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. మీకు ద్వారా తెలియాలి ప్రజలకన్నా అడుగుతా ఉన్నా. ప్రజలకంటే ఈ రోజు నేను ఏమంటున్నా సూటిగా చెప్పండి. కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి నిలబెడతారు, బీజేపీ నుంచి నిలబెడతారు, మిగతా పార్టీల నుంచి నిలబెడతారు, ఇండిపెండెంట్ గా బీసీ నిలబెడతారు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో బీసీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? అంత చైతన్యం వచ్చింది అనుకుంటున్నారా మీరు? ఇండిపెండెంట్ కంటే ఒక పార్టీ ఉంటే ఖచ్చితంగా ఒక సింబల్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, బైలా సిస్టమ్స్ ఉంటాయి, బీఫార్మ్స్ ఉంటాయి. మరి ఆ పార్టీలు బీసీలకు న్యాయం చేస్తలేము అనుకుంటున్నాం కదా, అట్లాంటి పార్టీలు ఎందుకు నిలబడాలి? ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, బీఆర్ఎస్ కానీ మన తెలంగాణలో ఉన్నట్టు, అదేవిధంగా బీజేపీ పార్టీ తీసుకున్నా, అన్ని పార్టీలకు కూడా ఈరోజు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తామని ప్రతి ఒక్కరు అంటారు. సరే, ఈ ఆర్డినెన్స్ అది కూడా అవుతుందో అదొక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆర్డినెన్స్ కాకుండా ప్రతి ఒక్క పార్టీ కూడా ఈరోజు 42% టికెట్లు ఇచ్చేటువంటి ఆలోచనకు వచ్చింది. ఇది చాలా పెద్ద మార్పు కదా. అవును, మామూలు మార్పు కాదు, ఇది ట్రమండియస్ మార్పు. ఇస్తారని నమ్మకం ఉందా? 100% ఇస్తారు. ఒకవేళ బీసీలకు నెగ్లెక్ట్ చేస్తే ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ రోజు ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? ఒకవేళ బీసీలకు వాళ్ళకంటే మేము తక్కువ ఇస్తే కాంగ్రెస్ 42% అంటుంది. ఒకవేళ 42% మీ టికెట్లు ఇవ్వకపోతే మా పనే అయిపోతుంది, మనం రాజకీయంగా తెరమరగైపోతున్నటువంటి దశకి ఈ రోజుకు అన్ని పార్టీలు 42% బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ తీసుకొస్తాం అంటుంది కానీ ఒక బీసీ నేతగా, సీనియర్ నేతగా ఎట్లా స్వాగతిస్తున్నారా? ఎట్లా 100% స్వాగతిస్తున్నా. కాకపోతే వాళ్ళ చేసిన విధానం తప్పు అంటున్నారు. అది కూడా నేను ఒకటి ఏంటంటే, వాళ్ళు 42% ఇయ్యేది అందరూ హర్షించదగినటువంటి విషయం. కాకపోతే వాళ్ళు చేసిన విధానంలో తప్పు ఉంది. ఏం తప్పు ఉంది చెప్పండి. తప్పు ఉందంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, రాహుల్ గాంధీ గారు అప్పుడు కాకినాడకు వచ్చాడు, మన కాకినాడ కదా, ఆడికి వచ్చినప్పుడు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం, 2 డిమాండ్స్ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క ఒక 8-9 నెలలు
గడిచిపోయినప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఎక్కువ సీట్లు రావాలంటే ఖచ్చితంగా బీసీలకు రిజర్వ్ రావాలని అంటే వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పండి. ఎంపీరికల్ డేటా తీయడానికి టైం పడుతుంది, తీసినారు. డెడికేటెడ్ కమిషన్ వేస్తామన్నా వేసినారు. చట్టం అసెంబ్లీలో ఆమోదింపజేస్తామన్నా చేస్తారు. దీనికి టైం పట్టదు అంటారా? గత పార్టీలు కనీసం ఆలోచన చేయాలి. మేము ఆలోచన చేస్తుంటే ఎందుకు విమర్శిస్తారు అంటున్నారు కదా కాంగ్రెస్. అట్లా విమర్శించవచ్చా? చేసిరు కదా వాళ్ళు, డెడికేషన్ కమిషన్ చేసినారు, ఎంపీరికల్ డేటా తీసినారు, చట్టాన్ని కూడా అసెంబ్లీలో శాసనమండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపి తప్ప అది చెయ్యొద్దు అంటారా? చేసిన విధానం కరెక్టే. ఇంకెట్లా చేయాలి? రాజ్యాంగం అదే చెప్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? డెడికేషన్ కమిషన్ వేశారు, వాళ్ళ యొక్క లెక్కలు తీశారు, జనాభా గణన చేసి బీసీల లెక్కలు తీశారు, వాళ్ళ శాసనసభలో పెట్టారు, తీర్మానం చేశారు, గవర్నర్కి పంపారు. గవర్నర్ ఆమోదంతో రోజు రాష్ట్ర బిల్లు ఉన్నది. ఈ బిల్లు ఉన్నటువంటి ఈ యొక్క బిల్లును ఏం చేయాలి? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవాలి. ఆ విధంగా ప్రయత్నం అంటే ఎందుకు వస్తారు? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అదే అన్న, మీరు చెప్పండి ప్రజలకు. కాంగ్రెస్ చేసింది ఒక, ఇప్పుడు ప్రభుత్వం అంటే అన్ని అఖిలపక్షం ఉంటే అందరి తరపునే చేసి బీజేపీకి పంపినట్టు కదా. బీజేపీ ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయాలి కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే. మళ్ళీ మనం పోయి కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? మరి బీజేపీ ఫాల్ట్ కాదంటారా? అక్కడ వాళ్ళు 9వ షెడ్యూల్ పెడితే అయిపోతుంది కదా ఇమీడియట్ గా. ఇక్కడ బిల్లు పాస్ అయింది కాబట్టి. ఇక్కడ ఏమైంది? రాఘవేందర్ గారు, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నది ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు బీజేపీకి ఉన్నాయి, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నా కనీసం మీలాంటి వాళ్ళ ఒత్తిడి వల్ల తలగిందా, లేకపోతే వాళ్ళు తీసుకున్నారా కామారెడ్డి డిక్లరేషన్ ఏదో ఒకటి, వాళ్ళు 42% మేము ఓకే. అసెంబ్లీ అనేది దట్ ఈస్ ద సుపీరియర్ ఫర్ స్టేట్ కదా. అక్కడ చేసినారు, శాసన మండలిలో చేశారు, కేంద్రం పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. వీళ్ళకి లేని బాధ వాళ్ళకి. ఏమైందంటే రాష్ట్రపతి దగ్గర ఉన్నది. వాళ్ళు ఏం చేసేయాలంటే నిజంగా వాస్తవానికి ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు, మిగతా ఎంపీలందరూ కలిసి అన్ని పార్టీలకు మాలాంటి ఉద్యమ నాయకులందరినీ కలుపుకొని పోయి ఢిల్లీ మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కొట్లాడితేనే ఇస్తారా? కొట్లాడితే ఖచ్చితంగా కొట్లాడితేనే ఇవ్వాలి అంటున్నాను. కొట్లాడితే ఇవ్వాలంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు, ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమైతుంది? భయపడుతున్నారా బీజేపీ వాళ్ళు బీసీలకు 42% అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదం చేస్తే మాకు ఇబ్బంది అవుతుందని? ఎవరు? బీజేపీ బీజేపీలో వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు కూడా ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారు. ఎక్కువ అదే అవకాశం వచ్చింది. అంటే బీసీలు కూడా మన బీజేపీని కూడా ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు చాలా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ మన బీజేపీ అసలు బీసీలకే ప్రాధాన్యత అన్నటువంటి ఒక ఉండే అది పద్ధతి మార్చుకొని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని తీసుకుంటే ఎక్కువ శాతం 30% స్వాగతిస్తున్నాం. తెలంగాణ గురించి నేను మాట్లాడేది. ఇలా అయిపోతుంది బిల్లు పాస్ చేస్తే మీలాంటి వాళ్ళందరూ హర్షాతిరేకం చేస్తే బీజేపీ ఇంకా పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఏమైందంటే నేను చెప్పాను కదా, ఎవరి రాజకీయ అంటే ఏం ప్రయోజనాలు ఆశించి ఆపుతున్నారు అనుకుంటే ఒక సీనియర్ నేతగా నేనేమంటున్నంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ వీళ్ళందరూ పోయి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుపుకొని పోయి కేంద్రం దగ్గరకు పోయి అక్కడ ఒత్తిడి చేస్తే ఈ లోపల వచ్చేది. 3 నెలల టైం అయింది ఇప్పటికి, ఈ లోపల వచ్చేది. ఆ విధంగా ప్రయత్నం చేయకుండా అక్కడ తప్పుటడుగు చేశారు. ఏమేశారు? ఢిల్లీలో ఒక ధర్నా పెట్టారు జంతర్ మంతర్ దగ్గర. ధర్నా పెట్టి కొంతమంది బీసీ సంఘాలు, అందరినీ కాదు, మళ్ళీ అందులో కూడా వాళ్ళ రాజకీయాలు, కొంతమంది బీసీ నాయకులు మిమ్మల్ని విలువలేదా? అసలు యాక్చువల్గా నన్ను విలువాలే. నాకంటే పెద్ద సీనియరు, నాకంటే గొప్ప నిజాయితీగా పనిచేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇవ్వలేడు. చెప్తా సందర్భం వచ్చు. మా పార్టీ వాళ్ళని పిలవకుండా కొంతమంది నాయకులు ఎవరు ప్రతిరోజు పోయి వాళ్ళ దగ్గర ప్రదక్షిణ చేసే నాయకులు కొద్ది మంది ఉంటారు. ఇంటి ముంగల కాపలా ఉండేళ్ళు. వెంకటేశం గౌడ్ ఆత్మాభిమానంతో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని నేను. ఒకవేళ ఇప్పటికి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా, మీకు తెలుసు నాకు. అయినప్పుడు కూడా ఏ వ్యక్తి దగ్గరకు పోయి నాకు ఈ పదవి కావాలి అది కావాలని అడగలేదు. కేవలం బీసీల కోసం ఫైట్ చేస్తున్నా తప్పితే నేను అడగల. అలాంటి వ్యక్తిత్వం మనిషిని కాబట్టి అందరిని, అన్ని సంఘాలను, అన్ని పార్టీలను పోయి కలుపుకొని పోతే ఈ రోజు 3 నెలల లోపల ఆల్రెడీ ఈ రోజు 9th షెడ్యూల్ వచ్చేటువంటిది. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము పంపించినాం, బీసీ అక్కడ ధర్నాలు కూడా చేసినాం, ఇక కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది, అది చేస్తారా చేయరు, 60 రోజుల టైమే ఉంటుంది, 90 రోజులు ఉంటుంది, 3 నెలలు అంటే వాళ్ళు అంటున్నది అన్న. అది కాకపోతే ఇక్కడ ఆర్డినెన్స్ చేస్తా ఉన్నాం, అవసరం 243 D6 ప్రకారం చేస్తామంటారు. అంటే నమ్మొచ్చు అంటారా నమ్మొద్దు అంటారా? కాంగ్రెస్ 100% గతంలో చూసినట్టు అనుభవాలు చూసుకుంటే మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో ఆర్డినెన్స్ పనిచేయదా? అంటే ఏమంటే ఆర్డినెన్స్ ఒకవేళ ఆల్రెడీ ఒకసారి గవర్నర్ సంతకం చేసి పంపాడు, రెండోసారి చేస్తాడా చేయడం చూడాలి. ఎందుకంటే ఆయన కూడా ఈ యొక్క
లీగల్ అడ్వైస్ తీసుకుంటుండే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒప్పిస్తే గవర్నర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, బీజేపీ పార్టీ యొక్క ఆధీనంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఇక్కడ వినేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ఉంటాడని ఆర్టికల్ 243 చేయలేదా తమిళనాడు చేసినట్టుగా? తమిళనాడు కారణం ఏంటంటే వాళ్ళు 3 సార్లు ఆర్డినెన్స్ చేస్తే 3 సార్లు కొట్టేసారు. కొట్టేస్తే అప్పుడు జయలలిత ఉండే ముఖ్యమంత్రి తమిళనాడులో. ఆమె ఏం చేసింది, అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉండే ఆయన దగ్గర ఆయనతో మంచిగా ఉండి ఆయన పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి ప్రెషర్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు అందరూ పోయి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే వరకల్లా అక్కడ ఆ రోజు రాష్ట్రపతి ఆమోదం చేసి 9th షెడ్యూల్లో చేర్చారు. అంటే భారతదేశంలోనే నిజంగా చెప్పాలంటే ఈ రోజు తమిళనాడులో 60% యొక్క రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడ అసలుకు వాళ్ళు ఇక్కడ 42% రానేలేదు. అప్పుడే 42% రాకముందుకే ఎంత రాజకీయ దానిలోకి వెళ్ళామని చెప్పండి. కాంగ్రెస్ మరి స్థానిక ఎన్నికల ముందు 42% అమలు చేస్తుంది, మీకు నమ్మకం ఉందా లేదా? ఒకటి చెప్పనా, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అనేది చేసే పద్ధతి మీద పోలేదు. ఇప్పటికే మాకు 9th షెడ్యూల్లో చేరుతుండే, 9th షెడ్యూల్లో చేరిస్తే ఇప్పటికే వచ్చేసేది. కానీ వాళ్ళు కూడా ఒక రకంగా కరెక్ట్ చిత్తశుద్ధి లేదు. అంటే చిత్తశుద్ధి లేదంటే కాంగ్రెస్ లో బీసీ నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో ఉన్నత సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, మిగతా వాళ్ళే కొంతమంది ఉండు కదా. పిసిసి చిత్తశుద్ధి మీద మాకు నమ్మకమా లేదా? పిసిసి ఏం బీసీ నాయకుడు నాలాగా బీసీ నాయకు కొట్లాడి కింది స్థాయికి కొట్లాడి ప్రజల నుండి ఎన్నిసార్లు పోరాటం చేస్తే ఒక కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఆ పార్టీలలో ఉండి వాళ్ళ తిరుగుకుంట చేసినటువంటి ఎంతవరకు వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఉంటుందని నేను ఐ డోంట్ బిలీవ్. అంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ ఎట్ ఆల్. 42% వస్తాను 100% చేయడానికి ప్రయత్నం చేస్తారు. 100% గవర్నర్ ఆమోదం చేస్తాడు, గెజిట్ తీస్తారు, గెజిట్ తీసి జీవో తీస్తారు. ఈ లోపల మళ్ళీ వీళ్ళనే ఎవరైనా పంపి మళ్ళీ కొట్టేసే విధంగా ప్రయత్నం చేస్తే 100% జరిగింది. ఇది నిజమే అనుకున్నా. ఒకవేళ 42% చిత్తశుద్ధిగా అమలు చేస్తే అప్పుడు మీరేమో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ప్రచారంలో దిగుతారా? 100% క్షీరాభిషేకం చేస్తారా ముఖ్యమంత్రికి? క్షీరాభిషేకం, పాలాభిషేకం చేస్తారా? రాకముందుకు కొంతమంది నాయకులు అడవై పాలాభిషేకాలు శాలువలు కప్పి బోకేలు ఇచ్చిర్రు. వెంకటేశం గౌడ్ అనే వ్యక్తి నేను 42% రిజర్వేషన్ చేస్తే నాకు ఎమ్మెల్యే కాకున్నా సరే, మంత్రి కాకున్నా సరే, కనీసం ప్రజలలో ఒక మంచి పేరు ఉంటుంది. నేను ఎవరు చేస్తే మాత్రం క్షీరాభిషేకం, పాలాభిషేకం 100% ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గెలిపించే విధంగా స్థానిక ఎన్నికల్లో నేను కూడా ప్రయత్నం చేయాలి. మంచి స్టాండ్ తీసుకుని ఇక్కడ 42% రిజర్వేషన్ సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నది ఇప్పుడు పెద్ద లొల్లి జరుగుతున్నది. బీసీల మధ్యలో జరుగుతూ ఉంది. నిన్న మొన్న కూడా అంటే ఒక ఎగువ అంటే ఏమంటాం మనం అప్పర్ క్యాస్ట్ అంటాం కదా, వాళ్ళు బీసీలకు సపోర్ట్ చేస్తే మమ్మల్ని నానా రకాలుగా తీడుతున్నారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. బీసీ సంఘ నాయకులు వాళ్ళకేం అవసరం, కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటున్నారు కదా. ముఖ్యంగా ఇప్పుడు మీరు నిన్న మనం చూసినారు చింతపండు నవీన్ కవిత ఇష్యూ, ఎట్లా మీరు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు బీసీల కోసం ఎవరైనా కొట్లాడొచ్చండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. చింతపండు నవీన్ తప్పు అంటుండగా తప్పు అంటే చింతపండు నవీన్ గారు చేసేటువంటి ఉద్యమం ఓకే, బీసీల కోసం కొట్లాడుతున్న సంతోషం. ఆయన నిన్నమన స్టార్ట్ చేసి 1992లో స్టార్ట్ చేసిన ఆయన 2 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిండు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చింతపండు నవీన్ అండ్ మిస్టర్ ఓవర్గంటి వెంకటేష్ అన్నకు ఉందా అర్హత సీఎం కావడానికి, చింతపండుకు ఉందా అంటే ఏం చెప్తారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. నా చేతిలో ఎవరి చేతిలో లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళే డిసైడ్ చేసి మేము ముఖ్యమంత్రులు ప్రకటించుకుంటారండి. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు వచ్చి నాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ రోజు మీడియా ఉందండి, మీడియా మీరు ఏమనుకోవద్దు, మీడియా కూడా ఈ రోజు ఎలా తయారైందంటే గుర్తింపు లేనటువంటి వ్యక్తులకు పెద్ద ఫోకస్ ఇచ్చి మీడియా ఇస్తారు. మేము ఆర్జీ మీడియా మాత్రం పనిచేస్తోళ్ళని గుర్తించి అనేది నమ్మకం కలిగారు. ఇంటింటికి వెళ్ళి మీరు ఆర్జీ పడి ఎవరైనా కమిట్మెంట్ ఉన్న నాయకులు, నిజమైన నాయకులన్నీ మీరు గ్రాస్ రూట్లోకి వెళ్ళి పనిచేస్తారు. ఈ సందర్భంగా మీ మీడియా కూడా కృతజ్ఞతలు, ఆర్జీ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే ఉందంటే ఈ రోజు వ్యవస్థలో మీడియా అనేది చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. అందులో ఇంకా సోషల్ మీడియా వచ్చినాక ప్రజలు ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా చూస్తారు. ఏంటంటే ఇప్పుడు కవిత గారు
చేసినటువంటి ఎవరైనా చేయొచ్చండి ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కవిత చేయొద్దు అనేటువంటి అడిగే హక్కు మనది కాదు. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ నవీన్ గారు, తర్వాత తీర్మాన్ మల్లన్న గారు, ఆయన పోరాడుతున్నాడు, మేము కాదనలేము. కానీ మాట్లాడే భాష, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నానండి, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు 100 మంది చూడొచ్చు, 1000 లక్షల మంది చూడొచ్చు. మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు, ఎడ్యుకేటెడ్స్ అయ్యారు, చదువుకున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాం. మనం మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ వేరే రకంగా మాట్లాడి అనవసరంగా న్యూసెన్స్ చేసి ఈరోజు అసహించుకునే విధంగా గొడవలు పడితే, నేను మధ్యన ఈరోజు ఒక మిత్రుడు కామెంట్ చేయమంటే సారీ నేను ఆ విషయం కామెంట్ చేయని ఎవరి గురించి. మీలాంటి వాళ్ళు ఇది చెప్తే కొంతమంది బీసీ ద్రోవులు ఎగువ అంటే అప్పర్ క్యాస్ట్ సపోర్ట్ చేస్తా ఉన్నారంటే దీన్ని ఖండిస్తారా? ఎట్లా ఖండిస్తారు? బీసీ ద్రోవులు ఎట్లయితారండి? పాపం పనిచేసే వాళ్ళని బీసీ ద్రోవులు ఎట్లయితారు? అది బీసీలే మాట్లాడాలని ఎక్కడ ఉంది? రాజ్యాంగంలో రాసిరా బీసీల గురించి బీసీలే మాట్లాడాలి, ఎస్సీల గురించి ఎస్సీలే మాట్లాడాలి, ఎస్టీల గురించి ఎవరే ఎనీబడి కెన్ స్పీక్. అవును, దే హావ్ రైట్ టు స్పీక్ అవుట్. దే రైట్ టు స్పీక్ అవుట్ అన్నప్పుడు మనం ఎందుకండి అని. కాకపోతే ఏంటంటే ఒకటి తప్పేందంటే ఆయన మాట్లాడే భాషలో ఆమెకు అభ్యంతరం ఉన్నది. అభ్యంతరం ఉన్నప్పుడు ఏం చేయాలి? న్యాయస్థానాలకు వెళ్ళి డిఫర్మేషన్ షూట్ వేయాలి, 100 కోట్లు కాదు 200 కోట్లు వేయాలి. కానీ ఆ ఆఫీస్ మీదకి పోయి భౌతిక దాడులు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ ఇదే బాగుండదు అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక్కటి చెప్పండి అన్న క్లియర్గా, యువతకు కూడా తెలవాలి కాబట్టి. ఇప్పుడు కవితను తీర్మార్ మల్లన్న అన్నాడు, మళ్ళీ వచ్చి దాడి చేసింది మన బీసీలో ఒకటి. ఈ ఎపిసోడ్లో కవిత తప్ప తీర్మార్ మల్లన్న తప్ప అంటే ఒక సీనియర్ నాయకునిగా, బీసీ ఉద్యమ నాయకునిగా ఎవరిది తప్ప అంటారు చెప్పండి సూటిగా? తప్పు అనేది ఇద్దరు సైడ్లు, 2 సైడ్స్ ఉన్నదండి. ఇద్దరు తప్పేనా? ఇద్దరు తప్పు అంటే ఆయన ఒక తెలంగాణ వాడుక భాషలో మాట్లాడినట్టు కంచం పొత్తు మంచం పొత్తు, లేడీస్ అనొద్దు అంటున్నారు. అట్లా అంటే వాస్తవానికి మంచం పొత్తు అంటే అది అర్థం ఇంకో తిరిగి వస్తుంది. మనం అర్థం చేసుకునే విధానం ఉంటుంది. కొంతమంది దానికి వేరే రకంగా జనరల్ గా మీరేం అర్థం చేసుకుంటారు? ఉగ్రమైన తెలంగాణ మంచం పొత్తు అంటే ఏం అర్థం వస్తుంది? వేరే అర్థం అంటే చెడుగానే వస్తుంది కాబట్టి చెడు అని అనుకోవాలి, చెడుగానే వస్తుంది. కాబట్టి వస్తే డిఫర్మేషన్ సూట్ కోర్టులకు వెళ్ళాలి. దాడులు చేసే హక్కు ఎవరికి లేదు. అది ఎందుకంటే కవితని అడిగితే ఆమె చెప్పేది ఏంటంటే, నన్ను అన్నారు, నేను బాధపడ్డా, నేను ఖండించిన, కాకపోతే ఇప్పుడు మీ ఇంట్లో అక్కనో చెల్లెనో అంటే కోపం ఆగదు కదా కుటుంబ సభ్యులకు, కాబట్టి పోయి మేము ఏం చేయాలి, వాళ్ళే మా మీద కాల్పులు జరిపారు కదా అంటుంది. నిజం కదా? ఇప్పుడు కాల్పులు జరిపిర్రు అని అక్కడ పోవడమే తప్పు. వాస్తవానికి మీరు ఇందిరా పార్క్ దగ్గరనో ఇంకొకరి దగ్గరనో ధర్నా నిర్వహించేది. ఇప్పుడు ఒకరి ఇంటి మీదకి పోయి, ఒక ఆఫీస్ మీదకి పోయి, మీడియా ఆఫీస్కి పోయి అక్కడ పోవడం తప్పు. అలాంటివి చేయకూడదు, ఇక ముందు చేయకూడదు. అందులో ఇతను కూడా ఆ విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రజాస్వామ్య యువతలు బీసీల కోసం కొట్లాడుతూ, కవిత గారు కూడా స్టెప్ తీసుకున్నారు. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు తీసుకొని కూడా మొదట కవితనే తీసుకున్నది. ఆ విషయంలో వీ కెన్ అప్రిషియేట్. మన అప్పుడు వాస్తవం తీసుకుంది, బీసీల సబ్జెక్ట్, సామాజిక సబ్జెక్ట్ తీసుకుంది. కాబట్టి బీసీ సమాజం కోసం ఎవరు పనిచేసినా మీలాంటి వాళ్ళు అంటారు, గొంగిలి పురుగునైనా ముద్దులు ఇచ్చుకో ముద్దాడొచ్చు అని. కాబట్టి మరి అది దిశ పోతే సాధిస్తాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కూడా అన్నారు కదండి, గొంగిలి పురుగు. వెంకటేశ్వర ఏమంటాడు, మీ నినాదం ఏంది, ఎట్లా కలుపుకొని పోతే సక్సెస్ అవుతుంది? బీసీలకు రాజ్యాధికారం రావడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళలేదు. ఎందుకంటే అందరి సహకారం ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ తీసుకుంటే బీసీల కంటే మిగతా సామాజిక వర్గాలు వాళ్ళు చాలా రాజకీయంగా చైతన్యం, ఆర్థికంగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా కావాలి. అసభ్యకరమైనటువంటి భాష వాడకూడదు. బీసీ నాయకులు నేనైనా సరే ఎవరైనా కాదు, వాళ్ళ సహకారం తీసుకోవాలి. లేదంటే మన ప్రజలను చైతన్యం చేయాలండి, ఫీల్డ్లకు వెళ్ళాలి ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఏం చేస్తారు ఈరోజు? ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన ఏంది, ఆయన భాష ఏంది, ఆయన వేషం ఏంది, ఆయన రూపం ఏంది, నాయకుడికి అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా బీసీ మూవ్మెంట్ బాగా నడుస్తుంది తెలంగాణలో. మీరు కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు, బీసీ నాయకునిగా ఉన్నారు కాబట్టి. ఎట్లా నడుస్తుంది? సక్సెస్ అయ్యే విధంగా ఉందా? ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో బీసీలు చాలా చైతన్యవంతమయ్యారు. సార్ ఎంత చైతన్యం, బీసీ నాయకులయ్యారా, బీసీ యువత అయ్యారా, గ్రాస్ రూట్ లో కూడా వెళ్ళిపోయిందా? గ్రామాలలో కూడా ఈ రోజు బీసీ వాదం వెళ్ళిపోయింది. తెలంగాణ వాదం ఎంత, బీసీ వాదం వెళ్ళిపోయింది. ఈ బీసీ వాదము మరి ఎక్కడ ఇది ఒక
రాజకీయ వేదికగా తయారవుతుందో ఆలోచించాలి. అయితే ఎవరికి వాళ్ళు పార్టీ పెట్టుకుంటే మొత్తం అది కాదు. కోరగంటి వెంకటేష్ గౌడ్ పార్టీ పెట్టి, తీర్మాన్ మల్లాన్ని ఒక పార్టీ పెట్టి, ఆర్ కృష్ణాన్ని ఒక పార్టీ పెడితే కాదు. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ వేదిక మీదకి వచ్చేసి అందరు కలిసి ఒక పార్టీ పెట్టేసి మిగతా వర్గాలను కూడా కలుపుకోవాలి. అట్లా ఇప్పుడు పేద వర్గాలు కూడా ఉంటారు, ఉన్నత వర్గాలు, అప్పర్ క్యాస్ట్ కూడా పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని పోతే ప్రజలలో పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా పోకుండా ఇంకా నాకో పార్టీ నీకో పార్టీ అంటే మళ్ళీ ఇది లాస్ట్ ఇష్టంగా పరిశీలిస్తున్నారు కదా. ఎవరు బాగా ఉద్యోగం చేస్తారు ఒక 3 పేర్లు చెప్పమంటే అని చెప్పగలుగుతారా? ఇప్పుడు ప్రస్తుతం బీసీ నాయకులలో బాగా పనిచేసి మీరు కాక, మీరంటే ఎట్లా మనం ఇంటర్వ్యూ చేస్తాం, మీకు తెలిసే కదా. మీరు చెప్తే లేరా చేస్తుర్లే, చాలా మంది చేస్తున్నారు, చాలా మంది అందరూ చేస్తున్నారు. మనం ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. మనం ఎవరు కించపరిచి ఎవరు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు మోటివేట్ కావాలి మిగతా వాళ్ళని కూడా, అంటే కాజు కోసము ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేస్తారు. ఎవరు ఎక్కువ చేస్తుండొచ్చు, ఒక తక్కువ చేస్తుండొచ్చు. ఒక ఆర్థిక మనం, ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి కానీ లక్షల రూపాయలు కావాలి. అందరి దగ్గర డబ్బు ఉండదు, డబ్బు లేకపోవడం కూడా ఎక్కువ చేస్తలేరు. డబ్బు ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. డబ్బు మొబిలైజ్ చేసి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ చేస్తుండొచ్చు. సొంతంగా పెట్టుకున్న వాళ్ళు ఇంకా తక్కువ చేస్తుండొచ్చు. ఎనీహో అందరు పని చేస్తారు. బీసీ వాదం వచ్చింది, బీసీలకు న్యాయం జరగాలి. స్థానికంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ మంది బీసీలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అవుతారు కదా. మీ సైన్యం ఏమైనా ఉందా గ్రామాలలో? మీ అభిమానులు వాళ్ళని ఎట్లా మొబిలైజ్ చేస్తారు? 25 సంవత్సరాలు ఖచ్చితంగా. సరే, నేను గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా కూడా ఈ రోజు మన గుర్తుపట్టే నిలబెడతారా మీ వాళ్ళ, మీ పిల్లల్ని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము గమనిస్తున్నాం. ఒక కాంగ్రెస్ ఒకవేళ ఇది చేయలేదనుకో 100% మేము ఖచ్చితంగా మా వ్యక్తులను మా సంఘాల తరఫున నిలబెట్టి ఖచ్చితంగా వాళ్ళను ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎంపీపీలను చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే గ్రామాలలో మా నాయకత్వం పెరుగుతూనే రేపు ఈ శాసనసభలో మేము గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి రావాలి కూడా. చివరి క్వశ్చన్ అన్న, లాస్ట్ క్వశ్చన్. బీసీ ఉద్యమం బాగా జరుగుతూ ఉంది, మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 42% ఇచ్చింది అనుకో, ఇచ్చి స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చి బిల్లు కూడా పాస్ చేయించింది అనుకో, బీసీ సంఘం నాయకులు మీలాంటి వాళ్ళందరూ కూడా మరి బేషరత్గా కాంగ్రెస్ వైపు వెళ్తారా, మద్దతు తెలుపుతారా? మరి 42% రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం పనిచేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ రేపు పొద్దుగాల ఆర్డినెన్స్ తీస్తుంది, ఇచ్చిందనుకో, దాంట్లో కేంద్రం షెడ్యూల్ ప్రకారం అయితేనే ఈ 42% నిలుస్తాయి నా అభిప్రాయం. ఒకవేళ ఆర్డినెన్స్ తెస్తే గెజిట్ తీసి జీవో తీయాలి. జీవో తీసినాక కూడా ఎవరైనా కోర్టుకు గతంలో పోయారు జరగకుండా అన్ని సాఫీగా జరిగితే 100% వీ కెన్ అప్రిషియేట్. యూ కెన్ గో ఫర్ ద కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? తప్పకుండా చేద్దాం. 100%. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. ఇది ఇప్పటి వరకు సీనియర్ నేత ఓరుగంటి వెంకటేశం గౌడ్తో మాట్లాడితే కులంకుశంగా మాట్లాడే ప్రయత్నం చేసినారు. బీసీ ప్రయోజనాలని సాధించుకోవాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఒక 25 ఏళ్ళుగా బీసీ ఉద్యమంలో ఉంటున్నా బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్ళినప్పుడే మన హక్కులు కూడా సాధించబడతాయి. 42% రిజర్వేషన్ చేసిన కాంగ్రెస్ని అభినందిస్తూనే తప్పకుండా ఒక బిల్లు రూపాంతరం చెందాలి. శాశ్వత ప్రాతిపాదికన ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తా ఉన్నారు. అలా చేస్తే చూద్దాం, కాంగ్రెస్ని కూడా సపోర్ట్ చేస్తాం, మాకు ఎలాంటి భేషజాలాలు లేవంటా ఉన్నారు. అంతేకాకుండా 42% అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను కూడా ఏకం చేస్తాం. వాళ్ళని సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా చేసే బాధ్యత కూడా నేను కూడా తీసుకుంటే అవసరమైతే ప్రచారాన్ని కూడా వెళ్తా అంటున్నారు. మరి చాలా బాగా మాట్లాడినారు. ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి. ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ because we are going absolutely in Christian trust manner. So see the complete video and give your feedback. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర. ఆర్జీవీ మీడియా ఈ యొక్క సామాజిక ఉద్యమకారులందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆర్జీవీ మీడియా యొక్క చూడగలరు. అదేవిధంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.